మెట్రో ప్యాసింజర్స్‌కి ఒక గుడ్ న్యూస్. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఇక దాదాపుగా 5 నిమిషాలకో ట్రైన్ ఉంటుంది రద్దీని బట్టి. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ మెట్రో దీనికి సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ ఇచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో ఇక 3 క్వార్టర్‌లతో ఒక్కొక్క 3 కోచ్‌లతో కూడా 56 రైళ్లను కూడా నడుపుతోంది. రోజువారీ ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నందున ఇక ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగుళూరు నుండి ఇక మెట్రోలో 4 నుండి 6, 8 కోచ్‌లతో కూడా నడుస్తాయని ఉదాహరణలకు ఉటంకిస్తూ కూడా హైదరాబాద్ మెట్రో సామర్థ్యాన్ని పెంచాలని కూడా ప్రయాణికులు చాలా కాలంగా కూడా అధికారులను కోరుతా ఉన్నారు. అయితే ప్రస్తుతం పీక్ అవర్స్‌లోనే 5 నిమిషాలకు ట్రైన్స్, అలాగే రద్దీ లేని సమయంలో కూడా 10 నుండి 18 నిమిషాలకు ట్రైన్ నడిపిస్తుండగా 2 నిమిషాలకు ట్రైన్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కూడా మెట్రో ప్రయత్నాలు చేస్తోంది. ఇక నగరవాసులు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి మెట్రో రైల్ కోచ్‌ల సంఖ్య పెంపు నిర్ణయాన్ని కూడా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ పరిశీలిస్తోందంట. అయితే ప్రయాణికుల ఫిర్యాదుల నేపథ్యంలో బిజీ రూట్స్‌లో 4, 6 కోచ్‌ల రైళ్లను కూడా ప్రవేశపెట్టేందుకు మెట్రో అధికారులు సిద్ధమవుతున్నారు. ఇతర కీలక అంశాలను కూడా పరిగణలోకి తీసుకొని కనీసం 40 నుండి 60 అదనపు కోచ్‌లను కూడా సేకరించాలని చెప్పేసి హైదరాబాద్ మెట్రో నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రో ఎండీ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, కొత్త కోచ్‌లను కూడా ఇప్పటికే ఉన్న రైళ్లను జోడించకుండా రూట్ అవసరాల, ప్రయాణికుల రద్దీని బట్టి కూడా 3, 4 లేదా 6 కోచ్‌ల కాన్ఫిగరేషన్స్‌లను కూడా లేదా మల్టీ ట్రైన్‌లను కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని అన్నారు. ఇక 2 రైళ్ల మధ్య సమయాన్ని 2 నిమిషాలకు తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. దీన్ని బట్టి ఏమైపోతుందంటే విద్యార్థులకు గానీ, జాబ్స్‌కి వెళ్ళే వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా అవుతుంది. కొంచెం ఎంత రష్‌గా ఉన్నా ఆ మెట్రో ట్రైన్‌లలో రష్‌గా ఉన్నా కొంచెం విశాలంగా, ప్రశాంతంగా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో వెళ్తున్నాం, వెళ్ళట్లేదని కాదు గానీ, కొంచెం కోచెస్ పెంచితే గనక ఈ జర్నీలో కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పేసి ప్రయాణికుల కోరిక మేరకు కూడా మెట్రో కొన్ని చర్యలు తీసుకోబోతుంది. ఎట్ లాస్ట్ అయితే మెట్రోకి సంబంధించినటువంటి అప్డేట్స్ కొంచెం ప్రయాణికులు గుడ్ న్యూస్ అని ఫీల్ అవుతున్నారు. కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూడాలి మరి మెట్రో ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అలాగే ఈ కోచ్‌లకు సంబంధించి ఇంకా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందనే అంశం మీద.